మోస్ట్ కామన్గా ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి అండి. అసలు హెచ్పివి అంటే ఏంటి? హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సర్ని కాజ్ చేయగలుగుతుంది. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అని అంటాము. దీనికి వచ్చే క్యాన్సరే సర్వైకల్ క్యాన్సర్. ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అండి ఇది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసమే మన గవర్నమెంట్ కానీ లేదు మనం హాస్పిటల్స్ కానీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ని పుష్ చేస్తున్నాయి. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ద్వారా మనం ఏం హెల్ప్ చేయవచ్చు పిల్లలకి అని అంటే ఫర్దర్గా వాళ్ళకి వాళ్ళ ఏజ్ ఒక 40 వచ్చినప్పుడు 50 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి క్యాన్సర్ సోకకుండా ఉండడానికి వన్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ అంటే ఏకైక వ్యాక్సిన్ మనకి క్యాన్సర్ గురించి వచ్చింది అది సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. గార్డసిల్ కానీ సర్వారిక్స్ కానీ ఇవన్నీ కంపెనీస్. బట్ మీ డాక్టర్ మీకు ఏదైతే అడ్వైస్ చేస్తారో అది తీసుకోవచ్చు. ఇందులో కూడా పులిపిరులు రాకుండా ఉంటాయి. సో దీనిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయండి. హెచ్పివిలో రకరకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. వాటిల్లో కొన్ని పులిపిరులు కాజ్ చేసే ఉంటాయి అన్నమాట. సో ఈ పులిపిరులు మన ప్రైవేట్ ఏరియాస్లో రావచ్చు. ఇవి అవాయిడ్ చేయడానికి కూడా మనకు ఆ వ్యాక్సిన్ హెల్ప్ చేస్తుంది. అండ్ ఒకవేళ సెక్షువల్ యాక్టివిటీ మొదలవ్వలేదంటే మాత్రం ఇది 99 to 100% పనిచేస్తుంది అనమాట. ఒక ఏజ్ గ్రూప్ ఆఫ్ పిల్లల్లో ఒక 14 ఏళ్ల కంటే తక్కువ ఉన్న పిల్లల్లో మనం కేవలం 2 డోసెస్ మాత్రమే ఇస్తాము. ఆ తర్వాత ఉన్న పిల్లలకి 3 డోసెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నాము అని అనుకుంటే అట్లీస్ట్ 90% అన్న మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఫర్దర్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడగలుగుతుంది. ఇదే హెచ్పివి వ్యాక్సిన్. ఆల్రెడీ గవర్నమెంట్ డ్రైవ్ కూడా స్టార్ట్ అయిందండి. 14 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి ఈ డ్రైవ్లో వాళ్ళు ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. బట్ ఆ తర్వాత ఉన్న పిల్లలకి దయచేసి మీరు ఇంజెక్షన్స్ వేయించండి మీ సైడ్ నుంచి. థ్యాంక్ యూ.